ఒక లాయల్టీగా పనిచేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ మీద ఇంత కుట్ర చేసింది ఎవరు? ఇంటోడే. ఇంటి దొంగ తప్ప ఇది బయట పరుడు కాదు. ఎందుకంటే మధ్యప్రదేశ్‌లో వాళ్ళెక్కడో ఉన్నది. ఇక్కడ సమాన్లొచ్చినాయి అంతే. ఆమె మీద అఫీషియల్‌గా ఎక్కడ గూడా ఇప్పుడు మామూలుగా బిఎస్‌నెస్‌కి అదైతే లేకపోతే ఎఫ్ఐఆర్‌లయితే నీకు ఆన్‌లైన్‌లో దొరుకుతది. ఆన్‌లైన్‌లో దొరుకుతది. వాళ్ళ లాయర్‌లు గూడా ప్రతి ఒక్కరు గూడా చూసుకుంటారు. ఒకసారి నామినేషన్ ఏసేటప్పుడు ఏంది? ఏం కథ? ఏం కార్ఖానా? ఏం లెక్క? భూముల ఆస్తుల విలువ, తర్వాత స్థిరాస్తులు, చరాస్తులు, కార్లు, గీర్లు అన్నీ ఉంటాయి. ఇక ఆఖరికి ఇద్దరు పెళ్ళైనా కూడా ఇద్దరు పిల్లల పేరు కూడా రాసుకోవాల్సిన పరిస్థితి వస్తది. అంతా చూసుకునేటప్పుడు ఇంత పెద్ద ఇష్యూ ఇది వాళ్ళ అయితే దీన్ని తిరస్కరిస్తారని తెలిసిన తర్వాత కూడా మీనాక్షి నటరాజన్ దాని మీద స్పందించలేదా? అసలు నిజంగా దాని మీద ఏమన్నా అప్పీల్ ఏమైనా చేసినారా? దాని మీద ఇంకా మనకైతే ఎలాంటి సమాచారం అయితే అంత లేదు. కానీ ఇది ఖచ్చితంగా గాంధీ భవన్‌లోని ఇంటి దొంగల పనే అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒకసారి అర్థం కావాలి. తెలంగాణలో రాజకీయం ఎంత దరిద్రంగా ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఎంత గ్రూప్ రాజకీయం ఉందనేది ఈ విషయంతోటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్‌కి మాత్రం స్పష్టంగా తెలిసిపోవాలి. తెలవకపోతే ఇంక ఇంతకంటే దరిద్రం ఏమనే విషయం ఉండదు. ఎందుకంటే ఎక్కడో మధ్యప్రదేశ్‌లో ఆమె సొంత రాష్ట్రం అక్కడ కొన్ని రోజులు ఎంపీగా కూడా సర్వ్ చేసింది. అట్లాంటి రాష్ట్రంలో ఏదో ఎంపీ అయిదామని చెప్పేసి. ఇంకా హైలైట్ అయిన విషయం ఏం చెప్పనా? ఇది అసలు కథ ఇంకా మీకు చెప్తే మీరు పరిశాన్ అవుతారు. గతంలో కొద్ది రోజులుగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి బీజేపీతో అంటగాగుతున్నాడని చెప్పేసిన దానికి ప్రధానమైనటువంటి ఊతం ఇప్పుడు ఈ సంఘటనలో జరుగుతుంది. అక్కడ ఎట్లా అంటే దగ్గర దగ్గర ఇప్పుడు 3 ఎంపీ సీట్లు మధ్యప్రదేశ్‌లో ఖాళీ ఉన్నాయి. 2 ఇప్పుడు ప్రస్తుతం అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అధికార పార్టీ అక్కడ ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు 2 ఎంపీ సీట్లు ఈజీగా గెలవచ్చు. ఒక 63 స్థానాలల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ 58 స్థానాలు ఉంటే ఒక రాజ్యసభ సీటు కొట్టొచ్చు. కానీ ఈమెను కావాలనే రాజ్యసభ సీటుని మీనాక్షి నటరాజన్‌ని దూరం చేస్తే ఆ మూడో సీటు కూడా బీజేపీ గెలుస్తది కాబట్టే ఆ బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరో నాయకుడు ఫేవర్ చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్‌లో గుసగుస పెడుతున్నారు. మరి ఆ నాయకుడు ఎవరు? మీకు తెలుసు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని మీద అధికార కార్యక్రమాలలో లేకపోతే బీజేపీ నుంచి అక్కడ వచ్చినా కూడా బడే బాయానో చోట బాయానో అంతా ఇక బీజేపీ తోటి వంటగాగుతున్నది ఎవరు? ఆ నాయకుడు ఎవరు అనేది మీ పార్టీకి అర్థమై ఉండాలి. ఆ సీటు కూడా మధ్యప్రదేశ్‌లో కేవలం గెలవని సీట్లో కూడా బీజేపీని గెలిపించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం నుంచి జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్‌కు పొగబడింది. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటుకు బొక్కబడిందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది.